ఎలోహిం టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు దేవుని కృప వల్ల మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాం. అలానే మా కోసం కూడా, మా పరిచర్య కోసం కూడా ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యభావంలోకి మనం వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యభావంలోకి మనం వెళ్దాం. ప్రార్థన. అన్ని నామల కన్నా పై నామలు ఇస్తే నీకే మహిమ చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా, మా మధ్యలో మీరున్నారు. నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి. మాతో మీరు మాట్లాడండి. నీ వాక్కుల చేత ప్రభువా మమ్మల్ని ప్రభువా ఆదరించండి. యేసయ్యా, నీ స్వస్థతలు, నీ కార్యములు మా మధ్యలో జరిగించమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. వెరీ గుడ్. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వాగ్దానమే లూకా సువార్త 15వ అధ్యాయము. లూకా సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అలానే 9వ వచనం. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. ఇక్కడ రెండు విషయాలు మనం చూసుకున్నాం. ఒకటి ఏంటంటే, తప్పిపోయిన గొర్రె దొరికిందని సంతోషించండి. తర్వాత కింద ఒక స్త్రీ నాణెం పోగొట్టుకుంది. ఇల్లంతా ఊడ్చి, గదంతా ఊడ్చి వెతికినప్పుడు ఏం దొరికిందంటే ఆ నాణెం వెతికింది. నాణెం వెతికినప్పుడు నాతో మీరు సంతోషించుడి అని చెప్పి ఇక్కడ మనం చూసాం. అయితే ఏంటి ఈ వాక్య భాగం? ఇక్కడ ఒక గొర్రె తప్పిపోతే కాపరి దాన్ని వెతుక్కుంటూ వెళ్ళి దొరికినప్పుడు సంతోషపడ్డాడు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఒక నాణెం పోగొట్టుకుంటే అది వెతికినప్పుడు అది దొరికితే సంతోషపడ్డారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు వాగ్దానం ప్రసంగాంశం, మనము దేవుని సన్నిధిలో వెతుకుతూ ఎదురు చూడాలి. మనము దేవుని సన్నిధిలో వెతుకుతూ ఎదురు చూడాలి. మనందరం చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే దేవుని సన్నిధికి వెళతాం, వాక్యం వింటాం, అంతా బాగుంది, ఎదురు చూస్తున్నాం పాస్టర్ గారు ఎప్పుడైద్దని, ఎట్లా అయిద్దని. కానీ దేవుని సన్నిధిలో మనం వెతుకుతూ ఎదురు చూడాలి. ఏంటయ్యా వెతుకుతూ ఎదురు చూడాలి? ఏం వెతకాలి? ఏం ఎదురు చూడాలి? వెతుకుతూ ఎదురు చూడటం ఏంటి అని చెప్పి మీరు అనొచ్చు. అవును, మనం వెతుకుతూ ఎదురు చూడాలి. గమనించండి, బైబిల్ గ్రంథంలో ఇక్కడ మనం చదివిన గ్రంథంలో 2 ఎదురు చూడటాలు ఉంటాయి. ఒకటి ఏమీ చేయకుండా ఎదురు చూడటం, 2 వెతుకుతూ ఎదురు చూడటం. నేను 2 చెప్పాను. ఏమీ చేయకుండా ఎదురు చూడటం, రెండోది వెతుకుతూ ఎదురు చూడటం. ఏమీ చేయకుండా ఎదురు చూడటం ఏంటి? మనకు తెలుసు, 10 మంది కన్యకల్లో 5 బుద్ధి లేని వాళ్ళు, 5 బుద్ధి కలిగిన వాళ్ళని. వీళ్ళందరూ బాప్తిసం తీసుకున్న వాళ్ళే. వీళ్ళందరికీ 10 మందికి యేసయ్య వస్తాడని తెలుసు. ఈ 10 మందికి పెండ్లి కుమారుడు ఉన్నాడని తెలుసు. ఈ 10 మందికి పెండ్లి కుమారుడితో పాటు మమ్మల్ని తీసుకెళ్తాడని తెలుసు. అయితే 5 ఎందుకు తీసుకువెళ్ళాడంటే 5 నూనె కోసం వెతికి తెచ్చుకొని అవ్వకుండా పెండ్లి కుమారుడు వచ్చేంత వరకు మా దివిటీలు వెలగాలని చెప్పి చూసిన వారు. మిగిలిన 5 నూనె కోసం దేనికోసం వెతకలా, వచ్చి నుంచున్నారు అంతే. కానీ బాప్తిసం తీసుకున్నవారే. గమనించండి. తద్వారా ఏమీ చేయకుండా అలాగే ఉంటే లాస్ట్లో కంగారు పడి ఎదురు చూడటమే మెయిన్ అనుకున్నారు. కాదు, ముందు వెతకాలి. ఆ నూనె వెతుక్కొని తర్వాత వచ్చి నుంచుంటే పెళ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళాడు. ఇంకొక సందర్భం, ఒకనికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు యజమానుడు. ఇస్తే 5 తలాంతులు అతను ఏం చేశాడంటే 5ని వృద్ధి చేశాడు. అంటే ఏదో చేద్దామని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళాడు, వృద్ధయింది. ఆ పని ద్వారా దీవించబడ్డాడు. 2 తలాంతులు అతను అంతే. కానీ 1 తలాంతు అతను ఏమీ చేయకుండా భూమిలో పాతిపెట్టి ఎదురు చూశాడు యజమానుడు వస్తాడు అని. యజమానుడు వచ్చిన తర్వాత ఏమీ చేయకుండా ఉన్న అతన్ని ఎంత మాట అన్నాడు చూడండి. మిగతా వాళ్ళని బలా నమ్మకమైన మంచి దాని సిద్ధంటే ఈయన్ని
చెడ్డదాసుడా, ఏమీ చేయకుండా ఎదురు చూడొద్దు. దేవుని సన్నిధిలో నీవు వెతుకుతూ ఎదురు చూడాలి. దేవుని సన్నిధిలో వెతుకుతూ ఎదురు చూడాలి. మీకు తెలుసండి, బైబిల్లో యోసేపు ఉన్నాడు. యోసేపు తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండి, అన్నల నుంచి దూరంగా ఉండి, అందరి నుంచి దూరంగా ఉంటే దేనికోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? తనకు ఒక దర్శనం వచ్చింది, తనకు ఒక కళ వచ్చింది, అది ఎప్పుడు నెరవేరుద్దా అని ఎదురు చూస్తున్నాడు. ఆ ఎదురు చూసే క్రమంలో చాలా కష్టాలు గుండా వెళ్ళాడు, గుంటలు గుండా వెళ్ళాడు, చాలా అవమానాలు గుండా వెళ్ళాడు. కానీ మీకు తెలుసండి, అతను ఎదురు చూడటం ఆపల. మరి ఎలా ఎదురు చూశాడు చూడండి. పొతీఫర్ భార్య వచ్చి నాతో పాపం చెయ్యంటే వెంటనే దేవుడు, నా దేవుని ఎదుట ఇట్టి దుష్కారం నేను ఎలా చేయగలను? చూడండి, వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. దేన్ని వెతికాడు? యోసేపు పరిశుద్ధతని వెతుకుతూ ఎదురు చూశాడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు నువ్వు వెతుకుతూ ఎదురు చూడాలి. బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏముంది తెలుసా? మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏం వెతకాలంట? మొదట నీతిని, మొదట రాజ్యమును. నువ్వు ఎప్పుడైతే వెతుకుతావో, నువ్వు ఎదురు ఏది చూస్తున్నావో అది నీకు అనుగ్రహించబడిద్ది. ప్రైజ్ లార్డ్. కానీ మనకి అందరికి ఇష్టమైన పని ఏంటంటే ఏం చేయకుండా ఎదురు చూడాలి. నేను చర్చిలోకి వచ్చి కూర్చుంటానండి, ఇంకంతే, ఇంకా నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా, ఎదురు చూడాలి. దేవుడు ఇస్తాడని ఎదురు చూడాలి. ఇక్కడికి వస్తావు, చర్చికి వస్తావు, తర్వాత నువ్వు బార్ షాప్కి వెళ్ళిపోతున్నావు, తర్వాత మందుకు వెళ్తున్నావు, ఏం వెతుకుతున్నావు? మళ్ళీ దేవుడు నాకు ఏం చేయట్లేదండి, చర్చికి వస్తావు, చక్కగా పాటలు పాడు, చక్కగా ఉన్నావు, కానీ గర్వపు మాటలు తగ్గలా, నేనే అందరికన్నా నిలబడాలి, నేను అందరికన్నా కనిపించాలి, నేను నా గురించే చెప్పుకోవాలి. ఇలా వెతికితే ఎలా ఆ దీవెన పొందుకుంటావు? నువ్వేం వెతుకుతున్నట్టు గమనించండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అననీయ సపేరా ఎదురు చూశారు. పేతురు చేత మేము గనులు అనిపించుకోవాలి, పేతురు చేత నేను బాగా, అవును అది మంచిదే, కానీ వాళ్ళు ఏం వెతికారు తెలుసా? అపోస్తలుల 5వ అధ్యాయంలో లేనిపోని ఆ డబ్బు ఆశ పెంచుకున్నారు. లేనిపోని ఇది నాదే మొత్తం ఇచ్చేస్తామన్నారు. కానీ ఎదురు చూసింది దక్కల. ఈరోజు నాకే పేరు కావాలని చెప్పి ఒకళ్ళని కూల్చేస్తున్నామేమో, లేదా నేనే కనపడాలని చెప్పి ఒకళ్ళకి ద్రోహం చేస్తున్నాం. తప్పు. నువ్వు వెతకాల్సింది ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. ఎప్పుడైతే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతావో నువ్వు ఎదురు చూసింది నీకు దొరికిద్ది. ప్రైజ్ లార్డ్. మనం అలా చేయకుండా, ఏమీ చేయకుండా ఎదురు చూడటం వల్ల నువ్వేది పొందుకోలేవు. ఆమేన్, ఆమేన్. కృపగలిగిన దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు, ఆయన నామంలో ప్రార్థించే ధన్యత ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు ఆయన సన్నిధిలో వెతుకుతూ ఎదురు చూడు. ఇప్పుడు మనం చదివిన లూకా సువార్త 15వ అధ్యాయం చూడండి ఒకసారి. 15వ అధ్యాయం 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి. ఇక్కడ చదివిన వాక్యభావంలో ఆమె వెతికేటప్పుడు ఆమె ఎదురుచూపు ఏంటి ఆలోచించండి. వెతికేటప్పుడు ఆమె ఎదురుచూపు ఏంటి ఆలోచించండి. అంతా వెతుకుతూ ఉంది ఏది దొరకాలని. ఆమె ఎదురుచూపు నా నాణ్యం నాకు దొరకాలి. ఈ వెతికినప్పుడే నీకు ఎదురుచూపు వచ్చింది. ఒక గొర్రెల్ని 99 గొర్రెలను వదిలేసి ఒక గొర్రె కోసం వెళ్తున్నాడు. ఇటు వెళ్తున్నాడు, వెతుకుతూ వెళ్తున్నాడు. ఎక్కడైనా ఆ స్వరం వినిపించిద్దేమో అని, ఎక్కడైనా ఎదురు చూచింది దొరికిద్దేమో అని. ప్రైజ్ లార్డ్. యేసయ్య నీ కోసం ఎదురు చూశాడు, నీ కోసం వెతికాడు సిలువలో. యేసయ్య సిలువలో నీ కోసం వెతికాడు, ఎదురు చూస్తున్నాడు. నువ్వెప్పుడు వస్తావా, నిన్నెప్పుడు దీవిస్తామా, నువ్వెప్పుడు వస్తావా తన రాజ్యం వచ్చా, నువ్వెప్పుడు వస్తావా నీ మనసు మారుద్దామా అని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు నువ్వు మారు మనసు ప్రార్థన చేసే, నువ్వు మారు మనసు పొంది, నువ్వు విశ్వాసంతో ఉన్న నువ్వు వెతుకుతూ ఎదురు చూడాలి. ఆయన సన్నిధిలో వెతుకుతూ ఎదురు చూడాలి. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, చర్చికి కొత్తగా వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం జరిగిన సంఘటన. కొత్తగా వచ్చినప్పుడు ఈ వాక్యం చదివాడు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యం వెతికినప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడనని ఆయన వింటే ఇంకా ఇది నిజంగా జరిగిద్దా అనుకున్నాడు. అవును. ఆయన ఏం చేస్తాడంటే అరటికాయల వ్యాపారం, వాళ్ళ నాన్నగారు అరటికాయల వ్యాపారం, ఇతను అక్కడ ఉంటాడు.
బ్రదర్ అక్కడ ఉంటాడు. అయితే వాక్యం విన్నాడు, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి అప్పుడు అవన్నీ. మీకు తెలుసండి, అప్పుడు అవన్నీ ప్లేస్లో ఆ బ్రదర్ గారికి నేను ఒక కారు కొనుక్కోవాలి అనే ఆశ ఉంది. అనే ఆశ ఉంటే ఇతని వ్యాపారం అరటికాయల వ్యాపారం. ఆయన ఒకటి నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఎప్పుడైతే చదివాడో, ఎప్పుడైతే విన్నాడో, నేను కూడా ఇక నుంచి నీతితో ఉంటాను, నీతి కోసం వెతుకుతాను, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడి నేను కారు అడుగుతా, కారు కోసం ఎదురు చూస్తా అని చెప్పి ఆయన ఏం చేస్తాడు తెలుసండి? అరటికాయలు అమ్మే వ్యక్తులు ఎలా ఉంటారో మంచిగానే ఉంటారు అందరూ. ఈయన అప్పటి వరకు ఈయనకి ఎంత వచ్చినా కానీ తక్కువ ఎక్కువ చేసి కాయలు కొంచెం అటు ఇటు వేసి బాగా మిగలు పండిపోయిన వాటిలో నలుగురిలో ఒకటి వేసేసి అమ్మేయటం అలవాటైంది. కానీ వాక్యం చదివిన కాంచి నేను నీతిగా నిలబడాలి అని చెప్పి ఆయనకి ఎంత లాభం వచ్చిందో చూసుకొని దానికి తగ్గట్టే అమ్మేవాడు, దానికి తగ్గట్టే చూసేవాడు, దానికి తగిన నీతి కోసం నిలబడేవాడు. ప్రతిరోజు నిలబడి కొన్ని రోజులు గడుస్తున్నాయి. అయితే నేను నీతి కోసం వెతుకుతున్నా కదా, నేను ఎదురు చూసి నాకు ఎప్పుడు దొరికిద్ది అని చెప్పుంటే ఇంకా అలాగే పట్టుకోవడం. అందుకే కీర్తన 37:20 చెప్తుంది, నీతిమంతులు విడువబట్టు కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూడలేదు. ప్రైజ్ లార్డ్. ఆ నీతిగా ఆయన వ్యాపారం కొనసాగిస్తున్నప్పుడు ఒకసారి ఒక షాపింగ్ దగ్గరికి వెళ్ళి చిన్న కుక్కర్ కొన్నాడు. చిన్న కుక్కర్ కొంటే వాళ్ళు అన్నారు, ఏమండి మీ లక్కీ డ్రా తీస్తున్నాం, మీ పేరు కూడా రాసి దానిలో వేయండి అని చెప్పంటే సరే అని చెప్పి లక్కీ డ్రాలో ఆ పేరు కూడా రాసి అక్కడ వేశారు. అయితే దేవుని మహాకృప వలన అలా వేసి వచ్చిన తర్వాత ఈయన ఏదైతే అప్పగించబడింది ఏంటిది అరటికాయల వ్యాపారం, ఆ నీతితోనే జరిగిస్తున్నాడు. అది దేవుడు చూశాడు. దేవుడు చూసి ఒకరోజు ఆ షాపింగ్ మాల్ ఫోన్ కాల్ చేసి ఏమండి లక్కీ డ్రాలో మీ పేరు వచ్చింది, ఒకసారి వస్తారా అంటే సరే వస్తానండి అని చెప్పి వీళ్ళు ఏమిస్తారు అని చెప్పంటే ఆయనకి మారుతి 800 కారు ఇచ్చారు. మారుతి 800 కారు ఇస్తే ఆయన వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు, నేను ఈ వాక్యం జరగదనుకున్నా, కానీ నేను ఎలాంటి వ్యాపారం చేసేవాడిని, ఇలా నేను మిగిలిపోయిన పండ్లు మిగిలిపోయిన డబ్బులు అట్లా చేసేవాడిని, కానీ నేను ఈ వాక్యం చదివిన కాడించి విన్న కాడించి నేను ఎలా బ్రతకడం ప్రారంభించా. దేవుడు తద్వారా అప్పుడవన్నీ నేను ఏది ఎదురు చూశానో అది దేవుడు నాకు ఇచ్చాడు. వాక్యం అబద్ధం కాదండి. ప్రైజ్ లార్డ్. నువ్వు వెతుకుతూ ఎదురు చూడాలి, ఏమీ చేయకుండా ఎదురు చూడటానికి వీల్లేదు. నువ్వు వెతుకుతూ ఎదురు చూడాలి. మీకు తెలుసా, అబ్రహాము తన జీవితంలో దేనికోసం ఎదురు చూసాడు తెలుసా? ఒక చిన్న బాబు, ఒక్క బాబు చాలండి, నాకు ఒక బాబు చాలు, ఏమొద్దు, ఆస్తి ఉంది అంతస్తు ఉంది అన్నీ ఉన్నాయి. బాబు కోసం ఎదురు చూస్తే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం కోసం ఎదురు చూస్తూ ఉంటే పిల్లలు కలగట్ల. దాంతోపాటు మీకు తెలుసండి, సంవత్సరం అబ్రహాము యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూనే వచ్చాడు. ఎక్కడ కూడా కాని మాట పలకల, విశ్వాసాన్ని వెతుకుతూనే ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. తద్వారా ఒక మనోహరమైన ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు నుంచి యాకోబు ఒక గోత్రాన్ని కాదు, ఒక దేశాన్ని బయటికి తీసుకొచ్చాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అబ్రహాం ఎదురు చూసింది అదే. అబ్రహాం ఎదురు చూసింది ఎలా దొరికింది తెలుసా? అబ్రహాము విశ్వాసంగా నిలబడి చూపించాడు, విశ్వాసంలో వెతికాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్నా, ఈ కార్యక్రమం చూస్తున్నా ప్రియ దేవుని బిడ్డ, నాకు ఒకటి తెలియాలి, దేవుని సన్నిధిలో దేవుని వాక్యంలో వెతుకు దేవుణ్ణి. ప్రైజ్ లార్డ్. నీతి కోసం వెతుకు, పరిశుద్ధత కోసం వెతుకు, దాని తర్వాత ఎదురు చూడు. అలా కాకుండా పరిశుద్ధత వద్దు నాకు, నీతొద్దు నాకు, ఎలా పడితే అలా జీవిస్తా, చర్చికి వెళ్ళిన వాక్యం ఎలా పడితే అలా జీవిస్తా, కానీ నాకు మాత్రం ఎదురు చూసింది కావాలంటే రాదు. ఈరోజు అలాగే అయిపోయాం మనం. నేను ఈ చర్చికి వచ్చా, దీనికోసం నాకు రావాలి, ఈ చర్చి రాకపోతే నాకు వేరే దగ్గరికి వెళ్తా, వేరే ఆమె దగ్గరికి వెళ్తా, వేరే అతని దగ్గరికి వెళ్తా, వేరే నాకు చాలా ఉన్నాయి. ఇవి ఎక్కువైపోయినాయి మనకి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రైజ్ లార్డ్, నువ్వు దేవుని వాక్యాన్ని వెతకాలి, దేవుణ్ణి వెతకాలి. ప్రైజ్ లార్డ్. ఆయన చెప్పిన పరిశుద్ధతను వెతకాలి, ఆయన చెప్పిన నీతిని వెతకాలి, ఆయన చెప్పిన సమాధానాన్ని వెతికి వెంటాడాలి. ప్రైజ్ లార్డ్. అప్పుడే నువ్వు ఎదురు చూసింది దొరికింది. హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో వెతుకుతూ ఎదురు చూడాలి. ఎప్పుడైతే వెతుకుతూ ఎదురు చూస్తామో నువ్వు ఊహించిన దానికన్నా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, నువ్వు ఊహించిన దానికన్నా గొప్పది నువ్వు పొందుకోగలుగుతావు. ఆమేన్. ఈరోజు ఎక్కడుండి వాక్యం వింటున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఎదురు చూసింది నీకు దక్కునుగాక. ఆమేన్. అయితే నువ్వు వెతుకుతూ ఎదురు చూడు, ఏమీ చేయకుండా ఎదురు చూడొద్దు. ఈ స్త్రీ కావచ్చు, ఇక్కడ పోగొట్టుకున్న ఆ పోయిన గొర్రె దొరకటం కావచ్చు, వీరు ఎలా వెతికారు తెలుసా?
వెతుకుతూ ఎదురు చూశారు. ఈరోజు నువ్వు ఆ చర్చికి వచ్చేసి ఎట్లా వచ్చి కూర్చొని నేను దీనికోసం కావాలంటే కాదు. నువ్వు దానికి తగిన పరిశుద్ధతగా ఉండు. ప్రైజ్ లార్డ్. దానికి తగిన విధానంతో ఉండు. దానికి తగిన ఏమంటే దీర్ఘశాంతంతో ఉండు. దానికి తగిన ప్రేమతో ఉండు. ప్రేమతో ఉండి ఎదురు చూడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం ఏమనుకుంటామంటే ఈ వ్యక్తి ఇలా మాట్లాడితే బాగుండు, ఈ వ్యక్తి ఇలా మంచిగా ఉంటే బాగుండు, ఈ వ్యక్తి ఇలా ప్రేమగా ఉంటే బాగుండు, ఈమె గారు ఇలా ఉంటే బాగుండు అనుకుంటాం. మంచిదే. కానీ నువ్వు పక్క వ్యక్తులు అది చూడాలంటే ముందు నువ్వు అది చూపించాలి. నీ కుటుంబంలో నీ భార్య గారిలో ప్రేమను చూడాలి అంటే ముందు నువ్వు ప్రేమను చూపించాలి. నీ భర్త గారిలో ప్రేమను చూడాలంటే ముందు నువ్వు ప్రేమను చూపించాలి. మనం ఇది చెయ్యం. చర్చికి వెళ్తాము, ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, కానీ మనం ఏం చేస్తాం తెలుసా? వెతకం. ప్రైజ్ లార్డ్. ఒక దైవజనుడు ఇలా మాట్లాడతాడు ఏంటంటే, నువ్వు పక్క వ్యక్తిలో ఏది వెతికితే అదే దొరికిద్దంట. నువ్వు ఎదుటి వ్యక్తిలో ఏది వెతికితే అదే దొరికిద్దంట. నువ్వు ఒకవేళ కోపాన్ని వెతికావనుకో, ఈయనేంటి ఎంత కోపంగా ఉన్నాడు, ఇది అదే దొరికిద్దంట. ఒక వ్యక్తిలో ఏదన్నా ఒక నిందని వెతకాలనుకోను, ఇదేంటి ఈ షర్ట్ వేసుకొచ్చాడైనా, ఇదేంటి ప్రతిదానికి ఇలా అవుతున్నాడు, ఏంటి వైట్ షర్ట్ వేసుకొచ్చాడు, ప్రతిదీ మనం ఏది వెతుకుతామో మన మనస్సాక్షిని బట్టి మనం అదే దొరికిద్ది. ఈరోజు ముందు నువ్వు దేవునిలో వెతుకు, తర్వాత ఒక మనిషిలో వెతుకు ప్రేమని. ప్రైజ్ లార్డ్. తర్వాత యేసయ్యని. హల్లెలూయా. నువ్వు వెతికి ఎదురు చూడు, అదే దొరికిద్ది నీకు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు నాకు తెలియదు, కానీ ముందు వెతుకు, దాన్ని వెతికి ఎదురు చూడు. ఆమేన్. నాతో పాటు ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. నువ్వు ఎదురు చూసింది నీకు దక్కునుగాక. ఆమేన్. అంటే నువ్వు ఎలా వెతకాలో అది నేర్చుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఏకీభవించండి. ప్రార్థన. అన్ని నామల కన్నా పై నామలు యేసయ్యా నీకే మహిమ చెల్లిస్తున్నాను. నిజమే ప్రభువా. తండ్రి యేసయ్యా, ఏమీ చేయకుండా ఎదురు చూడటం వల్ల ఉపయోగం లేదు ప్రభువా. తండ్రి నా కోసం ప్రభువా తండ్రి వెతుకుతూ ఎదురు చూడాలని చెప్పావు తండ్రి. అవును తండ్రి, పరిశుద్ధతను వెతకాలి, మంచితనాన్ని వెతకాలి, సమాధానాన్ని వెతకాలి, వెతుకుతూ ఎదురు చూడాలి. ఈరోజు నా కుటుంబంలో ప్రభువా యేసయ్యా, నా జీవితంలో ప్రభువా యేసయ్యా, అది వెతికే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆత్మ చేత నడిపించండి. యేసయ్యా, దేనికోసం ఎదురు చూస్తున్నారో ఆ ఉద్యోగం దక్కునుగాక, దేనికోసం ఎదురు చూస్తున్నారో ఆ వివాహం జరుగునుగాక, దేనికోసం ఎదురు చూస్తున్నారో ఆరోగ్యం వచ్చునుగాక. ఇప్పుడే నీ ఆత్మ చేత నడిపించండి, ఇప్పుడే స్వస్థతలు అనుగ్రహించండి. యేసయ్యా, నిజమే ప్రభువా, వెతుకుతూ ప్రభువా ఉన్నారేమో ప్రతి ఒక్క బిడ్డ, వెతుకుతున్న ప్రతి ఒక్క బిడ్డ ఎదురు చూసి నిత్యముగా పొందుకొనుగాక. అట్టి కృపను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఎదురు చూడాలి కరెక్టే, కానీ వెతుకుతూ ఎదురు చూడాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. సో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఎలోహిం టీవీ ద్వారా, ఈ ఎలోహిం ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. మా కోసం ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే ఈ నెంబర్కి మీరు తప్పనిసరిగా మీరు పంపించవచ్చు, వాట్సాప్ ద్వారా పంపించవచ్చు, లేదా ఫోన్ కాల్ చేసైనా కానీ మీరు చెప్పొచ్చు 8142757276. అలానే మీరు ఎప్పుడైనా కానీ తెనాలి పట్టణానికి వస్తే తప్పనిసరిగా మా చర్చ్ సంఘానికి తప్పనిసరిగా రండి. చంద్రావూరు తోట తెనాలి కృపాని చర్చ్ ఆపోజిట్ మసీదులో ఆ చర్చ్ నిర్వహించబడుతుంది. ఆదివారం 10:30 నుంచి 12:30 వరకు తప్పనిసరిగా రండి. నేను మిమ్మల్ని కలుసుకుంటాను. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. God bless you.